నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మరింత బలోపేతం కావాలన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. సీషెల్స్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రమంతటా సంజీవని పథకాన్ని అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నెల్లూరులో రెండో రోజుకు చేరుకున్న రొట్టెల పండుగ. వేల సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. రేపు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్లో ప్రసారం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మరింత బలోపేతం కావాల్సిన ఆవశ్యకత ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఎంఎస్ఎంఈ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టం చేశారు. ఉపాధి కల్పన, గ్రామీణ, పట్టణ అభివృద్ధిలో ఎంఎస్ఎంఈ పరిశ్రమల ప్రాధాన్యతను వివరించారు. యువత, మహిళా పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. The MSME in Bharat, it represents the courage of a first generation entrepreneur. Most of us who are sitting here may be the first generation entrepreneurs. The determination of a woman who starts a home enterprise, the dreams of our youth, the resilience of countless small business and have transformed the challenges into opportunities. ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్ పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో కలిసి సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్ను సందర్శించారు. ఏక్ పేట్ మాకే నామ్ పేరిట పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి పట్ల భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ప్రధాని మోదీ అధ్యక్షుడు హెర్మినీతో కలిసి ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఉద్యానవనంలో నివసిస్తున్న అత్యంత పురాతన భారీ తాబేళ్లను ప్రత్యేకంగా సందర్శించారు. భారత్, సీషెల్స్ దేశాలు సముద్ర భద్రత, రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశానికి ఒక గస్తీ నౌకను అందజేశారు. సీషెల్స్ కోస్ట్ గార్డ్ సరికొత్త ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ పిఎస్ లెస్వార్ను భారతదేశంలోని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ రూపొందించింది. గంటకు 30 నాటికల్కు పైగా వేగంతో ప్రయాణించగల ఈ 52 మీటర్ల నౌక సీషెల్స్ దేశ సముద్ర భద్రత, నిఘా సామర్థ్యాలను మెరుగుపరచనుంది. సంజీవని పథకం ఒక సమగ్ర డిజిటల్ ఆరోగ్య వేదికగా ప్రజలకు సత్వర ఆరోగ్య సేవలు అందిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టిపల్లి గ్రామంలో ఈరోజు ఆయన సంజీవని పథకాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్రమంతటా సంజీవని పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. సంజీవనిలో ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి జిల్లా ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ సేవల వరకు మొత్తం ఆరోగ్య వ్యవస్థలను ఒకే డిజిటల్ వేదికపై అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు మా ఆడబిడ్డలను చూస్తే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 వేసే ఘనత ఒక్క ఎన్డీఏకే దక్కింది. 2 స్త్రీ శక్తి
స్త్రీ శక్తి అంటే చూపించాలని మీరు ఎక్కడికి పోయినా ఎవరి అనుమతి లేకుండా ఉచితంగా ప్రయాణ సౌకర్యం చేసే ఏర్పాటు చేసిన కూటమి ఎన్డీఏ. 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మొన్నే అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తామన్నాం. కేంద్రం రాష్ట్రం కలిసి ఇస్తామన్నాం. మొన్నే ఒక విడతేశాం, ఇంకా 2 విడతలేస్తాం. ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. నెల్లూరు దర్గామిట్టలో జరుగుతున్న బారా షాహీద్ రొట్టెల పండుగ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పురాతన కాలం నుంచి కొనసాగుతున్న ఈ విశ్వాసానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటర్ల నమోదు సవరణల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావు తెలిపారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ అర్హులైన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చేవారు వయస్సు, నివాస ధృవీకరణ పత్రాలు, అవసరమైన గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలని కోరారు. 139 పోలీస్ స్టేషన్కి సంబంధించి మనకి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశాము. ఈరోజు 27, రేపు 28 జూన్ 2026 ఈ 2 రోజులు మనకి స్పెషల్ డ్రైవ్ సంబంధించి కార్యక్రమం చేపట్టమని మనకి స్టేట్ చీఫ్ సెక్రటరీ గారు, ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా స్పెసిఫిక్గా అన్ని అంశాలు చెప్పి వారు దఫాలుగా టెలికాన్ఫరెన్స్లో అదేవిధంగా ఫిజికల్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మన అర్బన్ ఏరియాలో ఈ 139 పోలింగ్ స్టేషన్ సంబంధించి క్లస్టర్ వేలో మనకి ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు మొత్తం ఎలక్టర్స్కి సంబంధించి మనం డేటా చూస్తే మనకి ఈ మున్సిపల్ పరిధిలో 139 పోలింగ్ స్టేషన్ సంబంధించి 1,49,139. గ్రామీణ ప్రాంతాలలోని పేద మహిళల ఆరోగ్యాన్ని సంరక్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMUY. గతంలో కట్టెలు, బొగ్గుల పొయ్యిలపై వంటలు చేస్తూ ఆ పొగ వలన తీవ్ర అనారోగ్యాల బారిన పడిన పేద మహిళలకు ఈ పథకం ఒక సంజీవనిలా మారింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న ఈ పథకంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. దేశంలో కోట్లాది కుటుంబాలు వంట కోసం కట్టెలు, బొగ్గులపైనే ఆధారపడుతున్నాయని, తద్వారా వెలువడే పొగ ద్వారా మహిళలు అనారోగ్యం బారిన పడడం గమనించిన కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజనను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు స్వయంగా గ్రామాల్లోకి వచ్చి దరఖాస్తులు సేకరించి ఉచితంగా కనెక్షన్లు అందిస్తున్నారు. ఈ పథకం కింద ఎంపికైన నిరుపేద మహిళలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి ఉచితంగా LPG గ్యాస్ కనెక్షన్లను అందిస్తోంది. కేవలం కనెక్షన్ మాత్రమే కాకుండా లబ్ధిదారులకు మొదటి విడతగా గ్యాస్ నిండిన సిలిండర్తో పాటు గ్యాస్ స్టవ్, సేఫ్టీ పైప్, రెగ్యులేటర్లను ఉచితంగా అందజేస్తున్నారు. దీనికి తోడు రీఫిల్లింగ్ చేసుకునే సమయంలో గ్యాస్ ధరలు పేద కుటుంబాలకు భారం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్పై ఏకంగా 300 రూపాయల మేర ప్రత్యేక సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తోంది. అంతేకాకుండా ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 9,600 మంది పేద మహిళలకు ఈ ఉజ్వల యోజన కనెక్షన్లు విజయవంతంగా పంపిణీ చేశారు. దీంట్లో మొత్తం కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అంటే కనెక్షన్కి సంబంధించిన సిలిండరు, రెగ్యులేటరు ఉచితంగా ఇవ్వడమే కాకుండా దాంతోపాటు ఒక భద్రమైన గ్యాస్ స్టవ్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. తర్వాత మొదటి గ్యాస్ సిలిండరు పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అంటే అందులో ఉన్న గ్యాస్ కూడా డబ్బులు తీసుకోవడం జరగలేదు. అటు తర్వాత రెండవ సిలిండర్ నుంచి కూడా ప్రతి సిలిండర్ పైన
రూపాయలు వారికి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది కంటిన్యూగా. గతంలో వర్షాకాలం వస్తే కట్టెలు నానిపోయి పొయ్యి వెలగక చాలా ఇబ్బందులు పడేవాళ్ళని, గ్యాస్ కనెక్షన్ కొనుక్కోవాలంటే వేల రూపాయలు ఖర్చు అయ్యేదని. కానీ కేంద్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా స్టవ్, సిలిండర్, పైప్ అన్నీ ఫ్రీగా ఇవ్వడంతో పొగ కష్టాల నుండే కాకుండా ఆర్థికంగా ఊరట లభించిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఉజ్వల యోజన పథకం కింద మాకు గ్యాస్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు అయితే కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేవాళ్ళం, కానీ పొగతో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. గ్యాస్ వల్ల చాలా ఈజీగా అవుతుంది వంట, పనులు కూడా త్వరగా అవుతుంది. ఈ పథకం కింద మాకు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, స్టవ్, రెగ్యులేటర్ అన్నీ ఇచ్చారు. ఇంతకుముందు కట్టెల పొయ్యి మీద వంట చేయటం వల్ల పొగ వల్ల కూడా చాలా అనారోగ్యంగా ఉండేది. ఇప్పుడు ఈ పథకం వచ్చిన తర్వాత మాకు పొగ అవి లేకుండా గ్యాస్ మీద వంట చేసుకోవడం చాలా బాగుందండి. త్వరగా గ్యాస్ వచ్చిన వాళ్ళు వంట చేసుకుంటున్నామండి. ఇదివరకు పొయ్యి మీద చేసుకునే వాళ్ళమండి. మా పిల్లలు కూడా తొందరగా వంట చేసుకుంటున్నామండి. పొయ్యి మీద ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడిపోయిన, కొల్లు అయ్యి మంటలు అయ్యి వచ్చేసేయండి, చాలా ఇబ్బంది పడిపోలేమండి. గ్రామీణ మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచుతూ వారికి ఆరోగ్య భద్రతను చేకూరుస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన కోనసీమ జిల్లా పల్లెల్లో సరికొత్త కాంతులను నింపింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. చిత్తూరు జిల్లాలోని కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఈరోజు ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు శాఖ ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకాల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి యువత కృషి చేయాలని పలమనేరు శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఈరోజు ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన కింద నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను యువత స్వయం ఉపాధి కోసం అమలు చేస్తోందని తెలిపారు. అనేది తరడం లేదు. అకాడమిక్ ఇండస్ట్రీస్కి చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేసేదాని కోసం మనం ఏం చేస్తారంటే మన గవర్నమెంట్ అదేవిధంగా చేశారు. ఇప్పుడు మేడం గారితో డిస్కస్ చేస్తే పలమనేరులో మనం ఒక బ్యాచ్ టైలరింగ్ కార్పొరేషన్ తరఫున నిర్వహించబడుతున్న ఎస్సీ పిల్లలు చదువుకొని నిరుద్యోగులుగా ఉండడం అనేది తరడం లేదు. అకాడమిక్ ఇండస్ట్రీస్కి చాలా గ్యాప్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నషాముక్త భారత్ అభియాన్ ఏలూరు జిల్లాలో కొనసాగుతోంది. ఏలూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన మాదక ద్రవ్యాల వినియోగ నివారణ అవగాహన ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్తో పాటు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ విద్యార్థి దశలో యువత ఎలాంటి చెడు అలవాట్లకు, ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా తమ జీవిత లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు మనందరం ఇక్కడ రావడానికి భారతదేశం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య కారణం అదేంటి? డ్రగ్స్. ఒకప్పుడు దేశం మీద యుద్ధాలు ఏం చేసేవి? భారతదేశానికి శత్రువు అంటే ఏం చెప్పేవాళ్ళు? పాకిస్తాన్ అని చెప్పేవాళ్ళు మేము చిన్నప్పుడు. ఇప్పుడు ఎవరు మనకి శత్రువు? పాకిస్తాన్ కాదు, డ్రగ్స్. ఒకప్పుడు ఏదైనా దేశం మీద గెలవాలంటే బయట నుంచి బాంబులు వేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు? స్లోగా డ్రగ్స్ పంపించేస్తారు. అప్పుడు ఏమవుతారు? మీలాగా యంగ్స్టర్స్ అందరూ ఆ డ్రగ్స్ అన్ని తీసేసుకొని నిర్వీర్యం అయిపోతే దేశం ఆటోమేటిక్గా కూలిపోతుంది. అది వాళ్ళ ప్లాన్. వార్తలో చిన్న విరామం తీసుకుందాం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్? బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీసులు సాంకేతికత సహాయంతో వివిధ ప్రాంతాలలో పోగొట్టుకున్న దొంగతనానికి గురైన వందలాది మొబైల్ ఫోన్లను జిల్లా క్రైమ్ బ్రాంచ్ సిసిఎస్ పోలీసులు రికవరీ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక సిఈఐఆర్ పోర్టల్ సాంకేతికతను ఉపయోగించి సుమారు 60 లక్షల రూపాయల విలువైన 400 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు బాధితులకు ఈ ఫోన్లను స్వయంగా అందజేశారు. ఎవరికైనా మొబైల్ ఫోన్ పోయిన వెంటనే కాలయాపన చేయకుండా తక్షణమే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. దీనితో పాటు ప్రైవేట్ యాప్ల జోలికి వెళ్లకుండా ప్రభుత్వ అధికారిక సిఈఐఆర్ వెబ్సైట్ పోర్టల్లో ఫోన్ వివరాలను వెంటనే నమోదు చేయాలని కోరారు. కాకినాడ జిల్లాలోని తుని ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని ప్రభుత్వ విప్ తుని శాసనసభ్యురాలు యనమల దివ్య అన్నారు. తునిలో ఈరోజు నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఆసుపత్రిలో వైద్య సేవలు, పారిశుద్ధ్యం గణనీయంగా మెరుగుపడ్డాయని అన్నారు. కార్పొరేట్ సంస్థల సిఎస్ఆర్ నిధులతో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఇక్కడ సమస్యలు వచ్చేసి వైరింగ్ ప్రాబ్లంకి ఆల్రెడీ 9 lakhs బట్టి శాంక్షన్ చేశారు ఏపీఎంఐడిసి వాళ్ళు. వాళ్ళ ద్వారా మన హాస్పిటల్ అంతా కూడా వైరింగ్, ముఖ్యంగా చూసుకుంటే ఏసీస్ ఒకటి వర్క్ చేయట్లేదు. సో నిన్ననే డెక్కన్ మాల్ కూడా వచ్చి చాలా ముందుకొచ్చి వాళ్ళు చాలా మటుకు ప్రొవైడ్ చేస్తాం, ఒక 20 ఏసీల వరకు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అలాగే పాట్స్, బెడ్స్ ఇవన్నీ దాదాపు చాలా మటుకు హెచ్డిఎస్ ఇష్యూస్లో అన్నీ కూడా ఈ కార్డ్స్ రిపేర్స్ కానివ్వండి, ఐవి స్టాండ్స్ కానివ్వండి, తుప్పట్టుకోవడం కానివ్వండి, ఇలాంటి ఈ బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపేర్స్కి వచ్చినాయి. ఇవన్నీ కూడా రీప్లేస్ చేస్తామని చెప్పేసి నిన్ననే డెక్కన్ వాళ్ళు, మాకు ఆల్రెడీ ఎజెండా ప్రిపేర్ అయిపోయింది, బట్ డెక్కన్ వాళ్ళు నిన్న మన త్రిమూర్తుల స్వామి గారు వచ్చి వాళ్ళ ప్రోత్సాహంతో డెక్కన్ వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ అంతా చూపెడితే వాళ్ళు సుముఖంగా ఉండి మేము 20 ఏసీల వరకు ప్రొవైడ్ చేస్తాము, ఏవైతే కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రొవైడ్ చేస్తామని వారు చెప్పడం. ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా అనంతపురం జిల్లాలో 95% పైగా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటి వరకు 19 లక్షలకు పైగా ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశామన్నారు. ఇంటింటికి వెళ్లి డిఆర్డీఏ, మెప్మా సిబ్బంది ప్రత్యేక సమగ్ర సవరణపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడు జిల్లాలో ఇప్పుడు వరకు మనది 2025 ఎలక్ట్రల్ రోల్స్ తీసుకున్నట్లయితే మన జిల్లాలో 2226 పోలింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో 20,38,523 మంది ఓటర్లు ఉన్నారు జిల్లా వ్యాప్తంగా. సో దీంట్లో మనం ఎస్ఐఆర్కి ముందు మనం కొద్దిగా మ్యాపింగ్ ఎక్సర్సైజ్, అంటే కొద్దిగా ఎస్ఐఆర్ పనులు కొద్దిగా వేగంతం చేయడానికి కొద్దిగా మ్యాపింగ్ ఎక్సర్సైజ్, ఎందుకంటే పాత 2002 ఎలక్ట్రల్ రోల్స్ దానికి సంబంధించి మ్యాపింగ్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం ఎప్పుడైతే ఎస్ఐఆర్ మనం మొదలు పెట్టి ఉన్నామంటే ఎస్ఐఆర్ చట్ట ప్రకారం ఎస్ఐఆర్ యాక్టివిటీస్ మొదలు పెట్టి ఉన్నారో అప్పటి నుంచి మేజర్గా మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే హౌస్ టు హౌస్ విజిట్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఈ 20 లక్షల సుమారు 20 లక్షల మంది దాకా ఓటర్లు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎలక్ట్రల్ ఫాము ఇవ్వడం, అదే కాకుండా వాళ్ళతో మాట్లాడుకొని ఆ ఎలక్ట్రల్ ఫాము వెనక్కి తీసుకోవడము, ఆ తీసుకున్న ఫామ్ని మనం డిజిటైజ్ చేసుకోవడం. చిత్తూరులో ఈరోజు న్యాయాధికారుల సదస్సు నిర్వహించారు. చిత్తూరు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి జస్టిస్ నీనాల జయసూర్య ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తిత్వ చట్టం ప్రాముఖ్యతను తెలిపారు. కోర్టులపై పెరుగుతున్న భారాన్ని తగ్గించి వివాదాలను త్వరితగతిన సామరస్యపూర్వకంగా పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. Explained in detail, and I need not reiterate all these things. So far as the purpose is concerned, because some of the officers, maybe they are new recruits
new recruits are also there. These workshops are being organized to enable the officers concerned to raise their queries, doubts, which they may be encountering during the discharge of their judicial functions. In fact, it was the brainchild of Lordship Justice Boslegar, and he was the Chief Justice of the Combined High Court of Andhra Pradesh. So, భారత్ను పోలియో రహిత దేశంగా రూపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ అన్నారు. తిరుపతిలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి వివేకానంద సర్కిల్ వరకు ఈరోజు పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ రేపటి నుండి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. క్యాబ్ సేవల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా దేశంలో భారత్ టాక్సీ పేరుతో సరికొత్త రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. గుజరాత్లో ఈ సేవలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ డ్రైవర్లను సారథులుగా అభివర్ణించారు. డ్రైవర్లు, ప్రయాణికులు కేవలం తాత్కాలిక లాభాల కోసం చూడకుండా భారత్ టాక్సీ వ్యవస్థకు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ప్రైవేటు సంస్థలు ఇస్తున్న తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాలకు, ఆఫర్లకు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ना भारत टैक्सी थकेगी, ना भारत टैक्सी भागेगी। हम मैदान में रहकर सेवा के और सहकार के माध्यम से सबके साथ स्पर्धा करें। हमारी स्पर्धा में किसी का नुकसान कराने का उद्देश्य नहीं, ये जो दाम घटाने का और सारथियों को कुछ ज्यादा कमीशन देने का पैटर्न बना है, वो भारत टैक्सी की एंट्री रोकने के लिए। ना भारत टैक्सी थकेगी, ना मैदान छोड़कर भागेगी। हम डटे रहेंगे सेवा के। దేశంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ కీలక శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. వివిధ విభాగాలలో ఉన్న ఖాళీలను ప్రత్యక్ష నియామక పద్ధతి ద్వారా భర్తీ చేసేందుకు సంబంధించిన ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ పోర్టల్లో ఈ రోజు నుంచి అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల జూలై 17వ తేదీలోపు తమ దరఖాస్తులను ఆన్లైన్లో విజయవంతంగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ను పూర్తి చేయడానికి ముందే యూపీఎస్సీ వెబ్సైట్లో ఉన్న పూర్తి నోటిఫికేషన్ను ఎంతో జాగ్రత్తగా చదవాలని అధికారులు సూచించారు. వెనిజువేలాలో సంభవించిన భూకంపం వలన ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య అధికారికంగా 920కి చేరినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని కరాకస్, దాని పరివాహక ప్రాంతాలలో ఈ విపత్తు కారణంగా సుమారు 3,360 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ 50,000 మందికి పైగా ప్రజలు నివాసాలు కోల్పోయి గల్లంతైనట్లు నివేదికలు చెబుతున్నాయి. అలాగే దాదాపు 172 మంది బాధితులు కూలిపోయిన పెద్ద పెద్ద భవనాల శిథిలాల కింద సజీవంగా చిక్కుకుపోయారని, వారిని కాపాడేందుకు రక్షణ బృందాలు ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు. భారీ భూకంపాలతో తీవ్రంగా నష్టపోయిన వెనిజువేలాకు భారత్ అత్యవసర మానవ సహాయాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విపత్తుపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అమిస్తాద్ను ప్రారంభించింది. ఈ సహాయక చర్యల్లో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ విమానాల ద్వారా భారత సైన్యానికి చెందిన ప్రత్యేక వైద్య బృందం
ఫీల్డ్ హాస్పిటల్తో పాటు 35 టన్నులకు పైగా సహాయక సామాగ్రి వెనిజువెలాకు తరలించారు. భారత సైన్యానికి చెందిన 41 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం బాధిత ప్రాంతాల్లో చికిత్స అందించడంతో పాటు తాత్కాలిక ఫీల్డ్ హాస్పిటల్ను ఏర్పాటు చేయనుంది. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియకు నేటితో ఏడాది పూర్తయింది. గత ఏడాది బీహార్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ ప్రక్రియ ఇప్పుడు దశల వారీగా దేశవ్యాప్తంగా అమలవుతోంది. ఓటర్ల జాబితాను ఖచ్చితంగా పారదర్శకంగా రూపొందించడమే సర్ లక్ష్యం. దీంతో నకిలీ ఓటర్లకు అడ్డుకట్ట పడుతోంది. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో ఓటర్ల వివరాల సవరణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన లేదా మారిన వారి పేర్ల తొలగింపు వంటి చర్యలు వేగవంతమయ్యాయి. ఈరోజు అంతర్జాతీయ బధిర అంధుల దినోత్సవం. కమ్యూనికేషన్, విద్య, ఉపాధి, సామాజిక జీవనంలో బధిర అంధుల హక్కులు, వారి సమాన అవకాశాలపై అవగాహన పెంపొందించడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. బధిర అంధుల సమూహం ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను గుర్తించి వారికి అవసరమైన సహాయక సాంకేతికత, సంకేత భాషా సేవలు, పునరావాస సౌకర్యాలు అందించాల్సిన అవసరాన్ని ఈ దినోత్సవం గుర్తు చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. మన్ కీ బాత్. मेरे प्यारे देशवासियों, नमस्कार। मन की बात में आप सबका स्वागत है। यहाँ होती है ఉత్తర భారత రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం క్రమంగా పెరుగుతోందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో పశ్చిమ హిమాలయ ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్తో పాటు పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంది. ఇక పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలో కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో రైతులు, మత్స్యకారులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మరింత బలోపేతం కావాలన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. సీషెల్స్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రమంతటా సంజీవని పథకాన్ని అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నెల్లూరులో 2వ రోజుకు చేరుకున్న రొట్టెల పండుగ, వేల సంఖ్యలో తరలివస్తున్న భక్తులు.
రేపు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్లో ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.